హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు మనం చాలా టేస్టీగా మీకండి రైస్తో మంచి స్వీట్ ఐటమ్ ప్రిపేర్ చేసుకోబోతున్నామండి. దానికోసం ఏంటంటే నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. 3 టేబుల్ స్పూన్స్ బాస్మతి రైస్ అనమాట. ఆల్రెడీ వాటర్లో అయితే నేను సోక్ చేసి పెట్టుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ముందు అయితే మనం చేసుకోవాలన్నమాట. ఇదేంటంటే కొంచెం హెల్తీగా చేసుకుంటున్నాం కాబట్టి అండి, పటిక బెల్లం పౌడర్ చేసుకున్నాను నేను. మీ ఇష్టం అండి, మీరు షుగర్ అయినా వేసుకోవచ్చు, పటిక బెల్లం పౌడర్ అయినా వేసుకోవచ్చు, ఏదైనా. అలాగే మిల్క్, మంచిగా చిక్కటి మిల్క్ అయితే బాగుంటుంది. మిల్క్, అలాగే ఇలాచీ పౌడర్ అండి. ఇవి వెరీ సింపుల్ అండి, వెరీ ఫాస్ట్గా అయిపోయి ఒక మంచి రెసిపీ. చక్కగా ఈ సమ్మర్లో చల్లచల్లగా కూల్గా తినేయొచ్చు అనమాట. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఇదిగోండి, ఇందులో ఏంటంటే మనం ఫస్ట్ నేను చెప్పా కదా, బాస్మతి రైస్ అనేది నేను ప్రిపేర్ చేసుకుని వాటర్లో పెట్టేసుకున్నాను. బాస్మతి రైసే ఎందుకంటే అండి, కొంచెం టేస్ట్ బాగుంటుంది అనమాట. లేదంటే మనం మామూలు ఇంట్లో ఉండే రైస్తో కూడా మనం చేసుకోవచ్చండి. ఫస్ట్ దీన్ని అయితే కొంచెం వాటర్ వేసుకొని బరకగా, మనము మరీ బరకగా కాదండి, కొంచెం సెమీ బరకగా ఉండేటట్టు అయితే మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇదిగోండి, కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఆగుతూ మనమైతే దీన్ని మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇదిగోండి, చూసారు కదా, ఇట్లా కొంచెం బరకగా ఇట్లా అనమాట. దీన్ని పక్కన పెట్టేస్తున్నాను. ఫాస్ట్గా అయిపోతుందండి ప్రాసెస్. చూద్దాం, దీన్ని పక్కన పెట్టేస్తున్నాను. ఇదిగోండి, గిన్నె పెట్టేసాక ఇందులో మిల్క్ తీసుకుంటున్నాను అనమాట. నేనైతే ఒక పావు లీటరే కొంచెమే చేస్తున్నాను. చక్కగా అయ్యి పొంగాలన్నమాట. కాగే వరకు వెయిట్ చేద్దాము, సిమ్లో పెట్టేద్దాం. ఇదిగోండి, పాలు చూసారా, ఒక పొంగు వస్తుంది అనమాట ఇప్పుడిప్పుడే. సో ఇందులో మనం ఏంటంటే పటిక బెల్లం పౌడర్ నేను చూపించా కదండి ఇందాక, దాన్ని అయితే వేసుకుంటున్నాము. కొంచెం అండి, ఒక 2 టేబుల్ స్పూన్స్ అట్లా సరిపోతుంది. ఎక్కువైతే బాగోదు, మరి స్వీట్ ఉంటే బాగుండదు అనమాట. ఒకవేళ మీరు ఎక్కువ స్వీట్ కావాలంటే కనుక వేసేసుకోండి. పౌడర్ వేసాం కాబట్టి త్వరగానే కరిగిపోతుందండి. ఇదిగోండి, పాలు పొంగొచ్చేస్తున్నాయి, చూసారు కదా, మరిగిపోయినాయి. ఈ మరిగిపోయిన పాలకి ఇప్పుడు మనము చక్కగా ముందుగా మనం మిక్సీ వేసి పెట్టుకున్న ఈ బాస్మతి రైస్ మిక్స్ని అయితే వేస్తున్నాం అన్నమాట. చూడండి, ఇది వేసేసి చక్కగా మనం ఇంకా మంచిగా దగ్గరకు వచ్చే వరకు, కొంచెం మన కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే మనము దీన్ని చక్కగా కుక్ చేసుకోవాలండి. మామూలు రైస్కి బాస్మతి రైస్కి అయితే కొంచెం తేడా ఉంటుంది ఈ రెసిపీ, అందుకోసమని బాస్మతి రైస్ వాడమని చెప్పాను. ఒకసారి ఇదంతా కుక్ అవుతున్నప్పుడు కొంచెం మీరేం చేస్తారంటే టేస్ట్ కోసం షుగర్ సరిపోయిందా లేదనేది చూసుకోండి. ఇట్లా మనం కొంచెం కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే బియ్యం రవ్వలాగా ఇట్లా వేసాం కాబట్టి అదేమి అడుగున అంటకుండా చక్కగా మనం ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. మీకు ఇంకా ఇందులో టేస్ట్ రావాలంటే చక్కగా పాలపొడి వేసుకోవచ్చు, మిల్క్ మేడ్ వేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చండి. ఏమీ లేకుండా కూడా అసలు అదిరిపోతుంది టేస్ట్. చూడండి, కొంచెం కొంచెం దగ్గరికి వస్తుంది, ఇంకా దగ్గర రావాలన్నమాట. ఇదిగోండి, చూసారా, ఉడుకుతున్నట్టు మనకి సౌండ్ వచ్చేస్తుంది అనమాట. ఇంక అన్నీ వేసేసాము. మరి బాగా దగ్గరకు వస్తే బాగుండదండి, అడుగు మాడుతూ ఉంటుంది. అందుకే నేను కొంచెం ఎవరి దగ్గర ఉండి దీన్ని చేసుకోవాలన్నమాట. జస్ట్ 10 మినిట్స్ కూడా పట్టదండి స్వీట్. చూడండి చక్కగా, చూసారా ఇట్లా. ఇప్పుడు ఇందులో ఏంటంటే కొంచెం సిమ్లో పెట్టేసుకోవాలండి, ఎందుకంటే రైస్ కాబట్టి మంచి కుక్ అవుతుంది. మంచిగా ఇలాచీ అనమాట, మనం స్వీట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇలాచీ అనేది మనకి యాలక్కాయలు మంచి ఫ్లేవర్ కాబట్టి మీరు అవైలబిలిటీలో ఉంటే యాలక్కాయలు దంచి వేసేసుకోండి. లేదంటే కనుక పౌడర్ దొరికితే పౌడర్ వేసుకోండి. నేనైతే పౌడర్ వేసేస్తున్నాను. యాక్చువల్గా పౌడర్ కన్నా రా వేసుకుంటేనే బాగుంటుందండి. చూసారు కదా, ఇప్పుడు వేసుకోవచ్చు, లేదంటే మనం పాలలో కూడా డైరెక్ట్ వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దామండి, ఇంకెక్కువగా ఉంటే మాడిపోతుంది, బాగుండదు అనమాట. చూడండి, ఇట్లా చల్లగా అయ్యాక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా అయినా పిల్లలకు పెట్టేయచ్చు అనమాట. బెల్లం వేయాలనుకోండి, ఇట్లా మనం రైస్ వేసాక దగ్గరకు వస్తుంది కదండి, లాస్ట్లో మీరు బెల్లం వేసుకోవాలన్నమాట. బెల్లం పొడి కానీ బెల్లం కానీ వేస్తే అప్పుడు సెట్ అయిపోతుంది. అంతే, చూసారా ఇట్లా అనమాట. స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెడదామండి. కొంచెం చల్లారే వరకు అయితే వెయిట్ చేద్దాం, ఎందుకంటే మనం చల్లగా తిందాం అనుకున్నాం కదా, ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. నేనైతే ఈ చిన్న బౌల్లోనే చేసుకుంటున్నాను అండి, ఎందుకంటే మనకి కొంచెము సరిపోతుంది అనమాట. దానికోసం మంచి ఇది గట్టి పడకుండానే మనం ఇందులో వేసేసుకోవాలండి. ఇదేం లేదండి, కొంచెం బాదం పౌడర్ ఉంటే వేసేస్తాను అనమాట. ఇప్పుడు మనం దీన్ని ఇందులో పెట్టాలి. ఇలా అయినా పెట్టేసేయచ్చండి, వేడివేడిగా కాకుండా. సమ్మర్ కాబట్టి మనము కొంచెం చల్లగా తినేద్దాం. చల్లగా అయ్యాక మీరు ఫ్రిడ్జ్లో ఒక 10 మినిట్స్ పెట్టేసి తినేసేయండి. బాగా చల్లగా కావాలంటే కనుక కొంచెం సేపు పెట్టేసుకోండి, అదంతా మీ ఇష్టం అండి. ఇట్లా ఈ బౌల్ అంతా కూడా అది చేసేసుకోవాలన్నమాట. నేనేంటంటే కొంచెం బాగుంటుంది కాబట్టి మళ్ళీ ఈ పైన కూడా మనము కొంచెం బాదం మిక్స్ వేసుకుందాం. తినేటప్పుడు ఏంటంటే కొంచెం ఆ లేయర్స్ అట్లా బాగుంటుంది, దానికోసమని. కూల్గా ఈ పౌడరు ఇదంతా తింటుంటే బాగుంటుంది, దానికోసం.
ఉంటే వేసుకోండి, లేకపోతే ఏం లేదండి. నేను పెద్ద టేబుల్ స్పూన్తో 2 టేబుల్ స్పూన్స్ రైస్ తీసుకున్నా అండి. ఎంత కొంచెం వచ్చేసిందో చూసారా? పావు లీటర్ మిల్క్కి చక్కగా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెము చల్లగారకండి, ఇలానే బయట ఉంచేసి తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఎలా వచ్చిందో ఏంటో తర్వాత చూద్దాం. ఓకేనా? ఇంతే అండి. దీనిపైన కూడా కొంచెం మీ దగ్గర పౌడర్ ఉంటే వేసేసుకోండి. కొంచెం ఇలాచీ పౌడర్ కూడా ఇక్కడ మనం వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది అనమాట. టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట, కొంచెం డిఫరెంట్గా. ఇదిగోండి రైస్తో చేసిన స్వీట్ చక్కగా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసాం కదా ఇప్పటి వరకు. చూడండి ఎలా అయిపోయింది మంచిగా. దీన్ని ఇప్పుడు డిమోల్డ్ చేసుకుందామండి. ఇంకా మీకు గట్టిగా కావాలంటే కొంచెం సేపు ఉంచుకోండి, ఎక్కువసేపు ఉంచుకుంటే ఇంకా బాగా గట్టిగా అయిపోతుంది అనమాట. చక్కగా తినేటప్పుడు బాగుంటుంది. చూసారండి ఎంత బాగుందో అసలు, క్యూట్గా చక్కగా తినాలనిపించేస్తుంది కదా. ఇదనమాట. మీద చక్కగా మనం డ్రై ఫ్రూట్స్ కానీ ఏమైనా కానీ మనం డెకరేట్ చేసుకోవచ్చు. మనమైతే ఇంకా బాదం చక్కగా ఇది వేసేద్దాం, బాదం మిక్స్ వేసేద్దామండి, బాగుంటుంది. లేదంటే చిన్న చిన్న బాదంలు కూడా మనం కట్ చేసుకొని వేసేసుకోవచ్చు. ఇదిగోండి అక్కడక్కడ కొంచెం బాదం పలుకులు వేసేస్తున్నాను, చూడటానికి బాగుంటుంది అనమాట. చాలా జ్యూసీగా, అసలు టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి. చూసారండి రైస్తో సింపుల్గా మంచి రెసిపీ అనమాట. అసలు టేస్ట్ అయితే మామూలుగా ఎలా ఉందో చూద్దామండి. చూడండి చక్కగా ఇట్లా వచ్చేస్తుంది బయట ఫోర్క్తో కానీ ఏంటన్నా చల్లగా. నిజంగా అండి టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది, చాలా బాగుందనమాట. మీరు కూడా వీడియో అంతా చూసిన తర్వాత ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్తీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.